హలో ఫ్రెండ్స్, చెక్క గురించి తెలుసు కదా. మన వంటింట్లో ఉండే చెక్క, ఈ దాల్చిన చెక్క అని కూడా అంటాం. ఈ దాల్చిన చెక్క మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తాం, మసాలా దినుసుల్లో మాత్రమే చెక్కను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి మనకు తెలియక మన వంటింట్లో ఉండదాన్ని మాత్రమే మనం గుర్తించలేకపోతున్నాం. అసలు చెక్కలు ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. అయితే 2 రకాల చెక్కనే మనం సాధారణంగా ఉపయోగిస్తుంటాము. ఒకటి శ్రీలంకది, 2 చైనాది. శ్రీలంకది ఎక్కువగా సాధారణంగా ఉపయోగించే చెక్క. అయితే ఈ చెక్క వల్ల ఉపయోగాలు ఏంటి? మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, కడుపు సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహం అంటే షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. వ్యాధిని తగ్గిస్తుందంటే కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ వ్యాధి పూర్తి తగ్గించదు, కంట్రోల్లో ఉంచుతుంది. తర్వాత బరువు తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. తర్వాత గుండెకు మంచిది. తర్వాత ఋతు సమస్యలు అంటే లేడీస్ ప్రాబ్లం, డేట్స్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది. మొటిమలు తగ్గిస్తుంది, నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అయితే లవంగాలకి మించిన ఔషధ గుణాలు చెక్కలో ఉన్నాయి. అవి ఆయుర్వేద అధ్యయనాల్లో తేలిందనమాట. ఇవి అసలు కడుపుకి ఎలా ఉపయోగపడుతాయి అంటారా? వరుసన ఒక దాని గురించి మాట్లాడుకుందాం. కడుపుకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, కడుపు అంటే ఏంది? వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. కడుపులో ఏదన్నా ఆహార సంబంధమైన గ్యాస్కి ఉపయోగపడదు. కానీ కడుపులో ఎట్లా ఉంటుంది, మనకి ఏదన్నా మంట వచ్చినట్టుగా, ఆహారం సులభంగా అరగకుండా ఉండటం, పులితేపులు వచ్చినట్టుగా ఉంటుంది కదా. అటువంటప్పుడు కనుక మన చెక్కను కనుక తింటే ఆ పులితేపులు రావటం, కడుపు మంటని తగ్గించటం, తగ్గించి తొందరగా జీర్ణం అవటానికి ఉపయోగపడుద్ది. చెక్క మనకి జీర్ణశక్తిని పెంచిద్ది అనమాట. పెంచి ఆకలి కూడా బాగా వేస్తుంది అనమాట. ఇది అలా చేయడానికి కొన్ని అధ్యయనాలు కూడా చేశారు దాని మీద. చేసినప్పుడు అవన్నీ కూడా ఆయుర్వేదంలో నిజమని తేలాయి. దాన్ని బట్టి వీటికున్న లక్షణాలు ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారు, కడుపు మంట కానీ కడుపులో ఏదైనా వికారంగా ఉంటే చెక్కని టీలో వేసుకొని కూడా తాగుతారు. ఎందుకు? వికారం తగ్గించడానికి, కడుపులో మంటను తగ్గించడానికి అట్లా వేసుకొని తాగుతారు. కొంతమంది మామూలుగా ఒక చెక్క ముక్క నోట్లో వేసుకొని కూడా నవ్వులుతారు. అలా ఉండటం వల్ల ఏదంటే పులితేపులు తగ్గుతాయి. కడుపులో మంట అంటే తేపు వచ్చినప్పుడు గొంతు దగ్గర నుంచి లోపల మంటకు ఉంటుంది కదా, ఆ మంట తగ్గుతుంది. తర్వాత జీర్ణం తొందరగా, అది మంట ఎందుకు వస్తుంది? అన్నం సరిగా అరక్క, అది డైజెషన్ కాకనే అది పులితేపుల్లాగా మంట అంతా కూడా బయటకు కొడుతూ ఉంటుంది. ఆ మంటకు మనం చాలా ఇబ్బంది పడతాం. అప్పుడు ఈ చెక్క కనుక తింటే ఆ మంటను తగ్గించి ఆహారాన్ని తొందరగా జీర్ణం అయ్యేటట్టు చేస్తుంది. అది చేసినప్పుడు ఈ మంట ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఆకలి కూడా బాగా పుడుతుంది అనమాట. ఇది కడుపు ఉబ్బరానికి కడుపు ఉబ్బరంగా చాలా బాధపడతారు, దానికి ఉపయోగపడుతుంది అనమాట. అది గ్యాస్ సమస్యకి కాదు, కడుపు ఉబ్బరంగా అరగకపోవటం ఉండడానికి ఉపయోగపడుతుంది చెక్క. తర్వాత చక్కెర వ్యాధి ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కెర సమస్య అనేది లేని వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఇంట్లో ఉన్న షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఒక పర్సన్ ఉంటూనే ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. కానీ చక్కెర వ్యాధి మరి చెక్క ఎలా ఉపయోగపడుద్ది అంటారా? ఇది కొన్ని అధ్యయనాలు చేసి మరీ దృఢపరిచారు కూడా. అవేంటంటే, ఈ మధుమేహం ఉన్న ఒక 500 మందిని తీసుకొని వాళ్ళకి 4 వారాల నుంచి 18 వారాల పాటు రోజుకి 6 గ్రాముల చొప్పున చెక్క బెరడుని వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళు అది తీసుకోవడం వల్ల చక్కెర అంటే రక్తంలో ఉన్న ఆ షుగర్ సంబంధించిన అవన్నీ కూడా తగ్గుకుంటూ వచ్చాయి. చక్కెర స్థాయి అంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకుంటూ వచ్చేసినాయి అనమాట. ఎన్ని వారాలు? 4 నుంచి 18 వారాలు వాడితే. తర్వాత ఏం చేశారు, ముందు 6 గ్రాములు ఇచ్చారు కదా, ఇంకొక అధ్యయనంలో ఏం చేశారంటే 5 గ్రాములు దాల్చిన చెక్కని ఇవ్వడం మొదలుపెట్టారు. ఇస్తే అప్పుడు ఏం జరిగిందంటే, ఇన్సులిన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు షుగర్ ఇన్సులిన్ వేసుకుంటుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు పేషెంట్లు. ఎందుకు? షుగర్ని ఒక లెవెల్లో ఉంచుకోవడానికి కదా. ఇన్సులిన్ అంటే డాక్టర్ సజెషన్ బట్టి ఇన్సులిన్ వేసుకుంటారు, ట్యాబ్లెట్లు వేసుకుంటారు. ఇవి ఎందుకు వేసుకుంటారు? అది చక్కెర లెవెల్ని సమంగా చేసుకోవడానికి వేసుకుంటారు. ఇప్పుడు 5 వారాలు ఇవ్వటం వల్ల ఏమైందంటే, 5 గ్రాములు ఇవ్వటం వలన ఆ బాడీలో ఉన్న ఇన్సులిన్ అనేది ఆటోమేటిక్గా అదే ఉత్పత్తి అవుద్ది. ఉత్పత్తి ఏం చేసిద్దంటే, చక్కెర అనేది రక్తంలో ఉంటే దాన్ని గ్రహించి ఇన్సులిన్
ఆ చక్కెర స్థాయిని పెరగకుండా కంట్రోల్లో పెట్టిద్ది అనమాట చెక్క. మధుమేహం తగ్గదు, కంట్రోల్లో ఉంచిద్ది చెక్క. ఇది కూడా మీరు ఆయుర్వేద డాక్టర్ సలహాతోటే చేయండి. ఓకే, కడుపులో మంట దానికి కూడా ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకొనే చేయండి. తర్వాత గుండెకి సంబంధించి ఎలా వాడతారండి అంటావు? ఈ రోజుల్లో మనం నాన్ వెజ్ లేనిది ఎవరు ఉండరు. ఖచ్చితంగా మటన్, చికెన్లు వాడుతూనే ఉంటాం. మటన్ కొలెస్ట్రాల్ అనే సంగతి అందరికీ తెలుసు. ఇవే కాకుండా కొన్ని మనం తినే పదార్థాల్లో కూడా కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. మన బాడీకి చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఏం జరుగుద్దంటే అవి మన గుండెకి సంబంధించిన నాళాలలో ఆ చెడు కొలెస్ట్రాల్ అంతా పేరుకుపోయి రక్తాన్ని గుండెకి చేరకుండా ఆపేసినప్పుడు గుండె సమస్య వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఏమవుతారు? స్టంట్లు వేయాలండి, మీకు కొలెస్ట్రాల్ బాగా హోల్స్లో పూడిపోయినాయండి అని చెప్తారు, నరాలు పూడిపోయిందని. ఆ స్టంట్లు వేసి అది కట్ చేసి అంతవరకు స్టంట్ వేస్తూ ఉంటారు. ఆ బాధ లేకుండా సాధారణంగా వచ్చే ఈ గుండె సమస్యకి ఈ చెక్కను కనుక మనం తినగలిగితే అదేం చేసిద్దంటే చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని తీసేసి మంచి కొలెస్ట్రాల్ని మన శరీరంలో ఉంచడం వలన గుండెకి ఎటువంటి ఇబ్బంది కూడా జరగదన్నమాట. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్లే ఈ స్టంట్లను కూడా పూడిపోవటం, గుండె సమాధులు వచ్చాయి. ఎప్పుడైతే ఈ చెక్కను మనం తింటూ ఉంటామో క్రమేణా చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి ఉంటుందన్నమాట. ఇది కూడా ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకొని వాడండి. ఓకే, తర్వాత వెయిట్ లెస్కి ఎలా ఉపయోగపడుద్ది అంటారా? అది కూడా మాట్లాడుకుందాం. దాల్చిన చెక్క చూర్ణం బరువు తగ్గడానికి చాలా అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయక మందుల్లో ఒకటి. ఎందుకంటే ఆయుర్వేద స్టోర్లో కూడా దొరుకుతుంది ఈ చెక్క చూర్ణం అనేది. ఇది బరువు తగ్గడానికి ఏం చేస్తున్నాం? ఎక్కడికో వెళ్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, డైట్ చేస్తున్నాము, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు వెయిట్ లాస్కి. కానీ మన ఇంట్లోనే చిన్న చిట్కా చేసుకుంటూ పోయేదానికి ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం. మన చేతిలోనే ఉంది, మనమే చేసుకోవచ్చు కూడా. అయితే బరువు కోల్పోవడం మరి దాల్చిన చెక్క మధ్య ప్రత్యక్ష సంబంధం ఏంటంటే అసలు ఇప్పుడు ఇక్కడ ఇది కూడా అధ్యయన ప్రకారంగానే రుజువైంది కూడా. ఎట్లంటే కొన్ని ఏం చేశారంటే వీళ్ళు ప్రయోగశాలలో దాల్చిన చెక్కను సేవిస్తే జీర్ణ ప్రక్రియ వేగాన్ని దాటించి, అంటే జీర్ణక్రియ అనేది నెమ్మదిగా జరిగేట్టు చేస్తుంది. చాలా సమయం పాటు పొట్ట సుష్టుగా ఉండడానికి కూడా మనం కల్పిస్తాం. మనం ఏమనుకుంటాం? చాలాసేపు తిన్నది కూడా కడుపులో ఉంది అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. చాలా శుభ్రంగా ఉంది మన పొట్ట, చాలా నీట్గా ఉంది అన్నట్టు ఫీలింగ్ కూడా మనకు వస్తుంది ఆ చెక్క తిన్నప్పుడు కూడా. ఇలాగా చెప్పుకుంటే చాలా ప్రయోజనాలు. ఇలాగా కడుపులో ఉన్నటువంటి ఆ చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోయి చెక్క వలన ఆ కొవ్వంతా కరిగిపోయి, ఎందువల్ల చిన్న మాల్డిహైడ్ అనే పదార్థం కొవ్వుని సమర్థవంతంగా దహించింది. ఈ చిన్న మాల్డిహైడ్ అనేది చెక్కలో ఉంది. ఆ చెక్క తినటం వల్ల దానిలో ఉన్న చిన్న మాల్డిహైడ్ అనే పదార్థం కొవ్వుని సమర్థవంతంగా దహించేసి కడుపుని నీట్గా చేసిద్ది. ఆ కొవ్వు అనేది ఆ పొట్టలో ఉన్నది పోవటం వల్ల వెయిట్ అనేది తగ్గుతారు. ఇప్పుడు వెయిట్ ఎందుకు? కొవ్వు చుట్టుపక్కల ఈ నడుములో ఇట్లా పేరుకొనే కదా కొవ్వు బాగా బరువు అనిపించేది. ఇదంతా కరిగిచ్చేసిద్ది అనమాట. ఆ కరిగించడం వల్ల వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తారు. కాబట్టి ఇది ఎంత మోతాదులో వాడాలనేది మీరు ఖచ్చితంగా ఆయుర్వేద డాక్టర్ సలహాతోటి పాటిస్తే మీకు మంచి ప్రయోజనం కలుగుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, తర్వాత చాలా ఉపయోగాలు ఉన్నాయి. నోటికి దుర్వాసనలు పోవడానికి వేసుకుంటుంటారు. తర్వాత చాలా రకాలు కూడా వాడుతూ శరీరంలో అంటు రోగాలు పోవడానికి ఉపయోగిస్తుంటారు. ఇట్లాగా చాలా రకాలు ఉన్నాయి చెక్క వలన. కాబట్టి ఏది చేసినా మీరు ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకొని దీన్ని ఉపయోగించండి, మీకు చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.